అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రైట్, అందరికీ నమస్తే. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో మనం మోటార్ సైకిల్స్ అంటే మనందరికీ మోటార్ సైకిల్స్ అంటే ఇష్టం. బజాజ్ వన్ ఆఫ్ ద రెవల్యూషన్ మోటార్ సైకిల్ మేకర్. వీళ్ళు అంటే ఎప్పుడైతే ఫస్ట్ ఒక బజాజ్ మోటార్ సైకిల్ని లాంచ్ చేసిరో అప్పటి నుంచే రెవల్యూషన్ మార్కెట్లో స్టార్ట్ చేసిరు. సో ఇప్పుడు అలాంటి ఒక రెవల్యూషన్, ఒక పెద్ద బ్లాస్ట్ తోటి ఒక మోటార్ సైకిల్ లాంచ్ చేసిరు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మోటార్ సైకిల్. ఏ మోటార్ సైకిల్ అని చెప్పి అనుకుంటారు? ఎనీ గెసెస్? ఏమైనా గెసెస్ ఉంటే నాకు కింద కామెంట్స్ చెప్పండి. బట్ ఎనీ హౌ, దిస్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్. సిఎన్జి ఇండియా తెలుసు కదా, మనం ఇప్పుడు సిఎన్జి ఆటోలు చూస్తున్నాం, సిఎన్జి కార్లు చూస్తున్నాం, సిఎన్జి గ్యాస్ పైన నడిచే బండ్లు చూస్తున్నాం, కానీ సిఎన్జి పైన నడిచే మోటార్ సైకిల్ ఎప్పుడైనా చూసినామా? సో దిస్ ఇస్ హియర్ టు క్రియేట్ ద హిస్టరీ. సిఎన్జి పైన నడిచే మోటార్ సైకిల్. సో అట్లా అని చెప్పి సిఎన్జి ఉందని చెప్పి ఓన్లీ సిఎన్జి పైన నడవదు, హైబ్రిడ్ అని చెప్పొచ్చు. సిఎన్జి ఇంకా పెట్రోల్ రెండు పైన నడుస్తుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ తెలుసుకోవడానికే నేను హైదరాబాద్ నుంచి పూణే వచ్చిన. ఈరోజు ఈ మోటార్ సైకిల్ లాంచ్ అయింది. అండ్ మోటార్ సైకిల్ 125cc మోటార్ సైకిల్ బేసిక్గా. సో 125cc మోటార్ సైకిల్స్ మన మార్కెట్లో చూస్తే లైక్ ఎవ్రీ ఇండియన్ అంటే ఎవ్రీ అదర్ గాయ్, మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్యూటింగ్కి, వాళ్ళ బిజినెస్ పర్పస్కి, ఎవ్రీడే యూస్కి 125cc మోటార్ సైకిల్స్ ఆర్ నోన్ బెస్ట్ అండ్ వెరీ లైట్ ఆన్ ద పాకెట్. లైక్ సర్వీస్కి కానీ పెట్రోల్కి కానీ ఎక్కువ మైలేజ్ ఇస్తుందని చెప్పి చాలామంది జనాలు 125cc సెలెక్ట్ చేసుకుంటారు. సో అలాంటి ఒక సెగ్మెంట్లోనే 125cc మోటార్ సైకిల్ని లాంచ్ చేశారు. కానీ ఇది ఏ యాంగిల్లో కూడా 125cc మోటార్ సైకిల్ లెక్క లేదు. బికాస్ దీని అస్థెటిక్స్, దీని లుక్, దీని డిజైన్ ఏదైతే ఉందో చాలా ఫ్యూచరిస్టిక్ ఉంది, చాలా స్టైలిష్ ఉంది, చాలా అట్రాక్టివ్ ఉంది. హెడ్ టర్నర్. బేసిక్గా మనం మోటార్ సైకిల్ తీసుకొని రోడ్ మీద పోయినప్పుడు ఏ బండి వెళ్తుందిరా అని చెప్పి ఇట్లా తలకాయ తిప్పి చూస్తారు, ఆ రేంజ్లో ఉంది మోటార్ సైకిల్. సో దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే వెరీ సింపుల్గా చెప్పేస్తాను ఫీచర్స్. సో ఫస్ట్లీ ముంగట మనకి ఎల్ఈడి హెడ్ లైట్ వచ్చింది. సో రీఇన్ఫోర్స్డ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ముందుంది. అండ్ ముంగట మనకి డిస్క్ వచ్చింది సేఫ్టీ పరంగా. అలై వీల్స్ ఉన్నాయి, ట్యూబ్లెస్ రిమ్స్, ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. అండ్ దీని పవర్ హౌస్ ఏదైతే ఇంజన్ ఉందో 125cc ఇంజన్, ఇది మనకి 9.5 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 9.7 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బేసిక్గా ఒక 125cc డైలీ కమ్యూట్ చేయడానికి ఈ పవర్ చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడు మనం సిఎన్జి ఇంకా పెట్రోల్ గురించి మాట్లాడుతున్నామంటే అందరూ ఏమడుగుతారంటే ఎంత ఇస్తుంది, ఎంత తాగుతుంది, ఎంత ఇస్తుంది, అంటే ఎంత మైలేజ్ ఇస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు మీరు ఈ పార్ట్ చూస్తున్నారు కదా, ఈ సెక్షన్లో దీన్ని సిఎన్జి ట్యాంక్ ఉంది. ఈ సిఎన్జి ఏంటంటే 2 kilos అంటారు. యాక్చువల్గా మనం పెట్రోల్ని లీటర్స్గా కొలుస్తాం అండ్ సిఎన్జి గ్యాస్ని కిలోస్లో కొలుస్తాం. సో 2 kilos ఆఫ్ సిఎన్జి నిలబడుతుంది ఈ సిఎన్జి ట్యాంక్లో. అండ్ సిఎన్జి కాకుండా దీంట్లో 2 liters ఆఫ్ పెట్రోల్ ట్యాంక్ ఉంది, జస్ట్ 2 liters మాత్రమే. సో ఈ 125cc హైబ్రిడ్లో రెండు కంబైన్ చేసుకొని దగ్గర 330 kilometers దాకా యావరేజ్ ఇస్తుంది. యాక్చువల్లీ అది సర్టిఫైడ్ రేంజ్, కానీ మనం మోటార్ సైకిల్ నడిపించే విధానాన్ని బట్టి ఇంకా ఎక్కువ రేంజ్ కూడా ఇవ్వచ్చు. బేసిక్గా సిఎన్జి ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేస్తే పెట్రోల్ ఎంత ఇస్తుంది, సిఎన్జిలో ఎంత ఇస్తుంది అని చెప్పి, పెట్రోల్ పర్ లీటర్ 60 kilometers మైలేజ్ ఇస్తుంది. సిఎన్జి తీసుకుంటే సిఎన్జిలో పర్ కిలో 102 kilometers వెళ్తుంది బండి. అండ్ అదొకటే కాకుండా ఇప్పుడు సిఎన్జి మోటార్ సైకిల్ కాబట్టి అంటే పెట్రోల్ వెహికల్స్ ఎంత ఎక్కువైపోతున్నాయి, ఎంత పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ఎంత గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, మనం మెల్లమెల్లగా ఏదైతే పొల్యూషన్ని ఎక్కువ చేసి మన ఫ్యూచర్ని మనం తగ్గించుకుంటున్నాం. అందుకే మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మన ప్లానెట్ ఎర్త్ని అలాగే ఇవ్వడానికి ఇట్స్ వెరీ వెరీ ఈకో ఫ్రెండ్లీ. అండ్ దీనిలో ఇంకొన్ని ఫీచర్స్ లైక్ దీనిలో ఒక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విత్ బ్లూటూత్. ఇంకా ఇదైతే ఉందో నెగిటివ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అంటారు, మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. బేసిక్గా బజాజ్ బండ్లలో అన్నీ ఇదే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూడడానికి దొరుకుతుంది. ఒక యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంది ఇక్కడ. అదే కాకుండా మనం మోటార్ సైకిల్ నడిపించేటప్పుడే దీన్ని సిఎన్జిలో నుంచి పెట్రోల్కి కన్వర్ట్ చేయొచ్చు, పెట్రోల్ నుంచి సిఎన్జికి కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఈ మోటార్ సైకిల్ స్టార్ట్ సిస్టమ్ కూడా లైక్ చాలా మోటార్ సైకిల్స్ కిక్ రాడ్ మిస్ అయిపోతుంది, కిక్ రాడ్ ఇస్తలేరు ఈ మధ్య, కానీ దీనిలో కిక్ రాడ్ కూడా ఇచ్చారు. అదే కాకుండా సెల్ఫ్ స్టార్ట్ ఉంది, ఇట్లా మనం జస్ట్ ఇట్లా ఒకసారి టచ్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మోటార్ సైకిల్ ఇప్పుడు సిఎన్జిలో ఉంది. సిఎన్జిలో ఉన్నప్పుడు మోటార్ సైకిల్ వేరేలా బిహేవ్ చేస్తుంది అండ్ పెట్రోల్ ఉన్నప్పుడు వేరేలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్జిలో ఉన్నాం. సో మోటార్ సైకిల్ రెవ్ చేసినప్పుడు ఒక చిన్న స్లోగా రెవ్ అయ్యే సిస్టమ్ అది కనిపిస్తుంది. దీన్ని మనం పెట్రోల్లో కన్వర్ట్ చేసాం. పెట్రోల్లో మనకి రెస్పాన్స్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో బేసిక్గా ఈ మోటార్ సైకిల్ మనం నడిపించినప్పుడు సిఎన్జి మీద పర్ఫార్మెన్స్ ఎట్లుంది, పెట్రోల్ మీద పర్ఫార్మెన్స్ ఎట్లుందని చెప్పగలుగుతాం. అండ్ సిఎన్జి ఇంకా పెట్రోల్ ఈ మోటార్ సైకిల్లో ఫిల్ చేయాలనుకుంటే ఆ రెండు కూడా ఒకటే ప్లేస్లో ఇచ్చారు. జస్ట్ లైక్ మనకి ఏదైతే ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్లో ఫ్యూయల్ది లిడ్ ఏదైతే ఉంటుందో అలాగే ఇచ్చారు. సో ఇక్కడ ఒక దగ్గరనేమో ఫ్యూయల్ది ఉంది, ఇక్కడనేమో సిఎన్జిది ఉంది. ఈజీగా మనం సిఎన్జి కూడా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకప్పుడు సిఎన్జి లాంచ్ అయినప్పుడు మనకి సిఎన్జి ఫ్యూయల్ స్టేషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు మొత్తం ఇండియాలో సిఎన్జి
ఫ్యూయల్ స్టేషన్స్ ఏడ పడితే ఆడ ఉన్నాయి. సో బేసిక్గా ఈ మోటార్ సైకిల్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఈకో ఫ్రెండ్లీ, ఇంకోటి పాకెట్ ఫ్రెండ్లీ. ఏ ఇండియన్ అయినా సరే ఎవరైనా సరే దీన్ని ఈజీగా వాడచ్చు అండ్ ఈజీ యూటిలిటీ కోసం. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ మేడ్ సిఎన్జి మోటార్ సైకిల్ టు ద వరల్డ్, అవైలబుల్ ఫర్ ద వరల్డ్. అండ్ బీయింగ్ అన్ ఇండియన్ మనం అందరం వీ షుడ్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బజాజ్ ఫర్ గెటింగ్ ఎ మోటార్ సైకిల్ లైక్ దిస్. సో ఇప్పుడు ఈ మోటార్ సైకిల్లో ఎన్నిగానం ఫీచర్స్ ఉన్నాయి అంటే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ. బికాజ్ లైక్ పెట్రోల్ ఇంజన్స్ మనం అంటే పెట్రోల్ మోటార్ సైకిల్స్ మనం చాలా చూసినాం, పెట్రోల్ అన్నీ కూడా సేఫ్. కానీ సిఎన్జి సిలిండర్ దీని లోపల ఉంది అంటే మన ట్యాంక్, మన బేస్ కింద ఒక ఆటమ్ బాంబ్ని పెట్టుకొని తిరుగుతున్నాం. ఇది సేఫా కాదా? సో దానికోసమే బజాజ్ ఇంత స్టైలిష్ మోటార్ సైకిల్తో పాటు రీఇన్ఫోర్స్డ్ ట్రెలెస్ ఫ్రేమ్ని డెవలప్ చేసింది. ఈ ట్రెలెస్ ఫ్రేమ్ ఏదైతే డెవలప్ చేసారో అరౌండ్ ద సిఎన్జి సిలిండర్, దీన్ని 11 కైండ్ ఆఫ్ టెస్ట్ పాస్ అయింది. వన్ ఆఫ్ ద మేజర్ టెస్ట్ దీని మీదకి వెళ్ళి ట్రక్ వెళ్ళింది. ఇట్లా ట్రక్ వెళ్ళినప్పుడు కూడా సిఎన్జివి ఏదైతే వాల్వ్స్ ఉంటాయో లేకుంటే దాని పైప్స్ ఉంటాయో అవి లీక్ కాలేదు బికాజ్ ఆఫ్ ట్రెలెస్ ఫ్రేమ్. సో ట్రెలెస్ ఫ్రేమ్ ఇవ్వడానికి కూడా ఆ రీజన్. సిఎన్జి సిలిండర్ ఉన్నా సరే ఇట్స్ వెరీ వెరీ సేఫ్ టు రైడ్. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఇగో సరే సిఎన్జి ఇచ్చిర్రు, పెట్రోల్ ఇచ్చిర్రు, బండి కూడా స్టైలిష్గా ఉంది, బ్లూటూత్ ఉంది, యూఎస్బి ఛార్జింగ్ ఉంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది, పెట్రోల్ టు సిఎన్జి హైబ్రిడ్ ఉంది. సో ఈ బైక్ ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పి అనుకుంటారు మీరు. సో ఎవ్రీ ఇండియన్ అఫోర్డ్ చేసేలాగా దీంట్లో 3 వేరియంట్స్ లాంచ్ చేసింది బజాజ్. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి ఎల్ఈడి ప్లస్ డిస్క్, అంటే మనకి ముందు డిస్క్ వస్తుంది, ఎల్ఈడి వస్తుంది. దాని కాస్ట్ 1,10,000 ఉంది. ఐ గెస్ ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ అది కాకుండా ఇంకోటి ఎల్ఈడి డ్రమ్, అంటే ముంగట ఎల్ఈడి లైట్ వస్తుంది, డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, అది 1,05,000 ఉంది. అండ్ బేస్ వేరియంట్ జస్ట్ లైక్ డ్రమ్స్ తోటి మోటార్ సైకిల్ మాత్రమే వస్తుంది, అది జస్ట్ 95,000 రూపీస్కి బజాజ్ లాంచ్ చేసింది. సో గైస్, సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇంత ఫ్యూచరిస్టిక్ ఉంది అండ్ వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్. అదే కాకుండా ది వెరీ లాంగెస్ట్ సీట్. యాక్చువల్గా అయితే మనం బండి మీద ఇద్దరమే కూర్చోవాలి, కానీ ఈ సీట్ చూస్తుంటే నలుగురు కూడా ఈజీగా క్రూజ్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ లీగల్, అట్లాంటి పనులు కూడా మనం చేయొద్దు. సో ఇద్దరికైతే కంఫర్టబుల్ ఉంటుంది. ఇద్దరితో పాటు వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టుకున్నా సరే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మోస్ట్లీ మనం 125 cc మోటార్ సైకిల్స్ మనం ఎప్పుడు ట్రాఫిక్లో చూసినా సరే ఫుల్ ఫ్యామిలీ దీనిపైన పోతూ ఉంటుంది. సో ఫుల్ ఫ్యామిలీ హ్యాపీగా దీనిపైన పోవచ్చు అనమాట. సో ఈ 125 cc మోటార్ సైకిల్ పైన మీ ఒపీనియన్ ఏంది? ఈ సిఎన్జి మోటార్ సైకిల్ పైన మీ ఒపీనియన్ ఏంది? ఒకవేళ మీరు మోటార్ సైకిల్ 125 cc మోటార్ సైకిల్ కొనాలనుకుంటే ఈ మోటార్ సైకిల్ని మీరు ముందుగా దృష్టిలో పెట్టుకొని దీన్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందా లేదా నాకు కింద కమెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియోలో వీలైనంత డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇచ్చిన. హోప్ఫుల్లీ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.